పిఏ అయితే రోహిణికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, "రేయ్! ఇక్కడికెందుకు వచ్చావురా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పిఏ అయితే, "నిన్ను కలవడానికే కళ్యాణి ఇక్కడికి వచ్చాను. నీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కళ్యాణి అయితే, "రేయ్! నా కోసం నాతో మాట్లాడడానికి నా కోసం ఇక్కడికి నువ్వు రానవసరం లేదు. ఇక్కడి నుండి మర్యాదగా వెళ్ళిపోతావా లేదా?" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న పిఏ అయితే, "ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? నువ్వు నా దగ్గరికి వస్తే మర్యాదగా ఉంటుంది. లేదంటే నేనే నీ దగ్గరగా వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. అమ్మో! ఇప్పుడు గాని వీడు నా దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో ఏమో! వీళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పిఏ అయితే, "రోహిణి నువ్వు నా దగ్గరికి వస్తావా? లేదంటే నన్నే నీ దగ్గరికి రమ్మంటావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే భయపడిపోయి, "సరే అయితే ఏం మాట్లాడతావో నేను చూస్తాను రా అయితే పెళ్లి కూతురు కోసం అని చెప్పి ఒక రూమ్‌నయితే అరేంజ్ చేశారు. అక్కడికి వస్తే నువ్వు నాతో మాట్లాడవచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిఏ అయితే, "సరే అయితే అక్కడికి వస్తాను. అక్కడ కలుసుకుందాం మనిద్దరం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే, "సరే అక్కడ కలుద్దాం. ఏం మాట్లాడతావో, ఏం మాట్లాడవో చూద్దాం. నీ సంగతేంటో ఈ రోజుతో తేల్చేస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పిఏ అయితే, "సరే చూసుకుందాం. నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయో నీకు చూపిస్తాను. అప్పుడు నువ్వే నా దగ్గరికి వస్తావు రోహిణి" అని చెప్పేసి అయితే చాలా బెదిరిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.